సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యులంతా తీర్మానానికి మద్దతు తెలిపారు. నీటి వాటా కోసం ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తర్వాత సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. అంతకుముందు సభ్యుల మధ్య జరిగిన చర్చ హాట్ గా సాగింది. ప్రాజెక్టులు అప్పగించబోమన్న తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు హరీష్ రావు. అయితే తమకు కూడా ప్రెజెంటేషన్ కు అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రెజెంటేషన్ వింటేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. బచావత్ ట్రిబ్యునల్లో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేశారన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. ఆ రోజు పోతిరెడ్డిపాడు మీద పేగులు దిగదా కొట్లాడింది మేము. ఈ సభలో 40 రోజులు సభను స్తంభింపజేసాం అధ్యక్ష. ఎవ్రీడే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మేము కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు, ఆ రోజు పోతిరెడ్డిపాడు కోసం పేగులు దిగదా కొట్లాడింది మేము అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం. కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంబీకి చెప్పినాం. ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. కృష్ణా నది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ నుంచి 65% డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జిల్లాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంపరేటివ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ లో తెలంగాణ పదాన్ని తొలగించినప్పుడే బీఆర్ఎస్ పని కథమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కృష్ణా వాటర్ పై ఆధారపడ్డ నల్గొండకు తీరని నష్టం చేశారన్నారు. బీఆర్ఎస్ సభకు జగదీష్ రెడ్డి ప్రజలను బ్రతిమలాడుకున్నారని విమర్శించారు. హరీష్ రావు అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ ని మించిపోయారని తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో పొన్నం ప్రభాకర్ తో కలిసి పోరాడినట్లు చెప్పారు రాజగోపాల్ రెడ్డి. మీకు దురాలోచన పుట్టింది. అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న పేరుబంధం తెగిపోయింది. మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష ఏం మాట్లాడేది? నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగొండ జిల్లా గురించి పౌర సభ చేస్తారని వస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు సభ పెట్టిండ్రు. అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చిండ్రు అధ్యక్ష. బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ సహకరించారని అన్నారు మహేశ్వర్ రెడ్డి. అది నిజం కాదా అని ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు స్పష్టంగా రాసిచ్చారని అన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి కృష్ణాలో 50% వాటా సాధించుకుందామని అన్నారు మహేశ్వర్ రెడ్డి. కేఆర్ఎంబీ ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాదాపు 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో 15 అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి కోసం 2 పార్టీలు సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 200 కోట్ల రూపాయలు కేఆర్ఎంబీ మెయింటెనెన్స్ కు కేటాయించారన్నారు. సభలో జరిగినటువంటి కేఆర్ఎంబీ చర్చ కేవలం వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో తప్పు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే కార్యక్రమాలన్నీ చేసి ఈ రోజు శాసనసభలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా కొత్త నాటకానికి తెరదీసినాయి. 2 నదుల జల వివాదాలపై ఎంఐఎం ముందే హెచ్చరించిందన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. నదీ జలాల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాన్ని ఎప్పుడో కోరామని అన్నారు అక్బరుద్దీన్. 50:50 నిష్పత్తితో కృష్ణా జలాలు పంచాలని కోరామని అన్నారు అక్బరుద్దీన్.
కృష్ణా నుంచి ఎగువ రాష్ట్రాలు అధికంగా నీరు వాడుతున్నాయని అన్నారు అక్బరుద్దీన్. 16 unapproved projects under KRMB and 10 under GRMB, and these include 4 operational projects under KRMB and GRMB, sir. I would like to know what is the present status of these unapproved projects, including operational and ongoing, and the outlay incurred on them so far, and the allocation required for their completion, sir. నదీ జలాలపై ఎవరేం చేసినా రాష్ట్రానికి నీళ్లు రావడం ముఖ్యమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నీళ్లన్నీ సీమకు వెళ్తే తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కూనంనేని. ఈ జల వివాదం చాలా తీవ్రమైందని అన్నారు. అంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. మరోవైపు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.